గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జరుగుతున్న ఛానల్కి. బాగున్నారు అందరూ? బాగుండాలి మనస్ఫూర్తి కోరుతున్నా. అయితే ఇప్పుడు రంజాన్ స్పెషల్ కాబట్టి బయట నుంచి చాలామంది మిక్చర్ తెచ్చుకొని ఆ కార బూందీ తెచ్చుకొని తింటుంటారు. సో అది గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇట్లా క్రిస్పీగా రావాలంటే 5-10 నిమిషాలలో కూడా పట్టదండి. పూస బిళ్ళలు చేయాలంటే పెద్ద కార్ఖానా పెట్టుకొని చేసుకోవాలన్నట్టు ఉండదు. ఇక ముందుగా ఇట్లా సింపుల్గా అన్నం వండుకుంటే చేసుకోవచ్చు. ఇగో బియ్యపిండి తీసుకున్నా, నేను సగం శనగపిండి తీసుకుంటున్నా. మీరు ఏ మోతాదులో తీసుకున్నా కూడా అవి టేస్టే ఉంటాయి. అంటే ఎక్కువ బియ్యపిండి అయినా సరే, ఎక్కువ శనగపిండి అయినా సరే, తక్కువ ఎక్కువ ఎట్లా అయినా వేసుకోవచ్చు, కానీ సూపర్ ఉంటాయి. తర్వాత ఉప్పు, కారం, పసుపు మీకు తగ్గినంత. పిల్లలు పెద్దలు ఎలా స్పైసీగా తినాలనుకుంటే అలా వేసుకోవచ్చు. తర్వాత ఈ నువ్వులు ఇవేమో అజ్వాయిన్, వాము అంటారు కదా. మన తెలంగాణలో ఓమా అంటాం. దాన్ని వాము కొంచెం క్రష్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఇక జీలకర్ర ఇట్లా వేసుకోవాలి. నువ్వులు మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. నువ్వులు మస్తు ఉంటాయి క్రిస్పీగా. ఇక తర్వాత ఇవన్నీ కలుపుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మీకు నచ్చితే వేసుకోండి. నేను కొంచెం వేస్తున్నాను మీకు చూపించడానికి. ఇక మంచిగా తగినంత ఇక నీళ్ళు పోసి ఇట్లా అని మెత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇక ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేయమంటే అస్సలు చేయరు. తినమంటే బర్ర అందరు తింటారు. మళ్ళీ ఒక్కటే నిమిషంలో ఇవన్నీ అయిపోతాయి. నేను కొంచెం మెత్తగా కలుపుకున్నాను, ఎందుకంటే ఇక నా చేతులు అయితే నరాలు నొత్తనే ఉంటాయి. సో అందుకే నేను ఇక కొంచెం మెత్తగానే కలుపుకున్న పిండిని. మీరు అంత కలుపుకోకపోయినా సరే, ఎవరు హెల్ప్ చేయమంటే చేయరు, తినమంటే తింటారు. నిజంగా 2 నిమిషాలలో అయిపోతాయి అవి. అంతసేపు కష్టపడాలి. మస్తు క్రిస్పీగా ఉంటాయి. ఇగో చూడరి, కొంచెం మెత్తగా ఉన్నది. నేను చేసుకోవాలని చేసుకున్నా. కొంచెం హార్డ్, చేతుకు కొంచెం హార్డ్ ఉండదండి. ఎవ్వరు హెల్ప్ చేయొద్దంటే ఇట్లనే కొంచెం ఒక 2 నిమిషాలు ఎక్కువ అవుతుంది. ఏం చేస్తాం మరి, ఇక నరాలు మొత్తం పోతాయి, మరి చేతులు అన్నీ పోతాయి. ఇది కొంచెమే, కానీ అట్లా ఎక్కువైనా కూడా అట్లా. ఇక చూడరు, ఇక పెద్దది వేసుకుంటే ఇట్లా వెడల్పాటి వేసుకొని నూనె కొంచెం సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా పెద్దగా వేసుకోవాలంటే మంచి అనిపిస్తాయి నాకు పెద్దవి కూడా. ఇగో చూసిరా ఎంత మంచిగా కదులుతుందో. ఈ మొత్తం దాన్ని ఎప్పుడు కదిలిపియాలంటే అది వేసిన తర్వాత ఆ బురుగు మొత్తం పోతుంది కదా, అప్పుడు ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పాలి. మధ్యలో తిప్పితే ఆయన తిరిగిపోతుంది. ఇగో చూసిరా మన పూస బిళ్ళ, ఎంత పెద్ద పూస బిళ్ళ, ఎంత మంచిగా ఎంత క్రిస్పీగా సూపర్ ఉంటుంది. అయిందా? ఈ మధ్యలోకి వెళ్ళని వేసుకొచ్చుకోరి. నేను అప్పుడు అట్లా దూరం నుంచి వేసిన కదా, ఇట్లా మధ్యలోకి వెళ్ళి మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా వేసుకోవచ్చు. అటు అన్నం వండుకుంటే కూడా ఇటు వేసుకోవచ్చు. పెద్ద రిస్క్ లాగా అస్సలే చేయొద్దండి. ఆ బురుగు మొత్తం పొంగుతుంది కదా, ఆ పొంగింది ఆపిన తర్వాత వాటిని టచ్ చేయాలి, లేకపోతే అప్పటికి విరిగిపోతాయి. ఇక చిన్న వేసుకోవాలి. చిన్న వేసుకుంటే ఇట్లా వేసుకోవాలి. ఓకేనా? పెద్దది మీకు నచ్చకపోతే ఇట్లా చిన్న వేసుకోవాలి. ఇక చూసిరా, ఇవి మనం అందులోకెళ్ళి ఆయిల్కి వెళ్ళి తీసిన తర్వాత గట్టిగా అవుతాయి మంచిగా. ఇక చూసిరా ఎంత మంచిగా ఉందో. చేతిలో ఎవరికైనా ఇచ్చినా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్కటి చూసిరా, ఇది ఒక్కటి ఇచ్చి ఇంత ఛాయ్ తాగిరా అంటే సూపరు. రంజాన్లో కూడా ఇఫ్తార్కి మస్తు తింటారు, అన్నీ తింటారు. ఫ్రూట్స్ తింటారు, ఇట్లాంటి ఐటమ్స్, గట్టి ఐటమ్స్ కూడా తింటారు, క్రిస్పీ ఐటమ్స్ కూడా తింటారు. మస్తు ఉంటుంది. ఇక చిన్నవి కూడా ఇట్లా. ఇక ఇది ఒక్కటి చేతులు తీసుకొని ఇట్లా అన్నం అనుకో క్రిస్పీగా. ఇక సౌండ్ చూసిరా ఇట్లా